ఆనలు ఎక్కువైనా కష్టమే, తక్కువైనా కష్టమే. పడాల్సిన టైంలో పడకున్నా కాలంగాని కాలంలో పడ్డా నష్టమే. అసలే పడకున్నా వ్యవసాయానికి నీళ్ళ తిప్పలాయే. కాలువలకు నీళ్లు రావు, బోర్లు పోయవు. అట్లాని ఎక్కువ తక్కువ పడితే ఊర్లే చెరువులు కాబట్టే. అట్లాని గింతే వడాలే, గంతే వడాలంటే మన చేతులున్నదా? ఎప్పుడెట్లా పడేది, ఏమయ్యేది తెలియదు. ఇగొస్తాయా ఆగొస్తాయా అని ఎదురు చూసినందుకు ఆనలు చేసిన నష్టం గిట్లున్నది. వరద నష్టం రిపోర్టు తయారైతుంది. ఆఫీసర్లు ఊరూరు తిరిగి ఏడేడు ఎంత నష్టమైందో లెక్కలు తీస్తున్నారు. రిపోర్టు రాగానే చిన్న సీఎం బట్టిసార్ ఢిల్లీకి పోయి సెంట్రల్ చేతిలో పెట్టి కావాల్సిన సాయం అడుగుతాడు అన్నట్టు. ఇక వాళ్ళు పైకం పంపే వరకు ఎన్ని రోజులు పడుతుందో తెలియదు కాబట్టి మన గవర్నమెంట్ ఇప్పటి మందం కొంత ఆసరైతుంది. ఎక్కువ నష్టమైన కామారెడ్డి, మెదక్, నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఆసిఫాబాద్, సిరిసిల్ల జిల్లాలకు 10 కోట్లు, కడమ 26 జిల్లాలకు 5 కోట్లు, మొత్తం 200 కోట్లు పంపుతున్నారు. పైకం తోటి కొట్టుకపోయిన రోడ్లు, తెగిన చెరువు కట్టలు, కరెంటు పోల్లు, సబ్ స్టేషన్లు రిపేర్లు చేపిస్తారట. ఆల్రెడీ పనులు నడుస్తూనే ఉన్నాయి. కాలం చేసిన వాళ్ళ ఇంట్లోకి 5 లక్షలు, పశువులు చచ్చిపోతే 50,000, గొల్లు మేకలు అయితే 5,000 ఇస్తారట. 4 రోజుల నుంచి కరుగుతున్నాము, అస్సలు వెళ్తలేదు, పోతలేదు. అయినా చేతులు నొత్తున్నాయని ఇళ్ళ కొద్దిగా నిలబడ్డాం. బియ్యం నానిపోయినాయి, మందు సంచులు నానిపోయినాయి, ఉన్నటువంటి సామాను మొత్తం నానిపోయినాయి. చాలా మంది తీసుకపోయి ట్రాక్టర్లతో వాగులలో పడేస్తారు. చెత్త అంతా తీయడానికి 2-3 రోజులు పట్టింది. 2.5 లక్షల ఎకరాల వరి, పత్తి, మక్క పంట లాగమైనాయి అని అందాజా లెక్క వేసిండ్రు. 10 ఎకరాల పొలాల దాకా పోయినాయి. మొత్తం అంట డబ్బలు పోయినాయి, ఇట్లా కరెంట్ పోయినాయి, మొత్తం అన్ని పోయినాయి. మొత్తం అంతా ఉష్క కప్పేసింది, అంత కొట్టుకపోయినాయి. ఇప్పుడు ఉన్న పంట వీగింది. దాన్ని డెవలపింగ్ అయినట్టు 1 ఎకరానికి 50,000 రూపాయలు ఖర్చు అయితే అది డెవలపింగ్ అవుతుంది. మళ్ళీ డేమేగా అనిపించింది. చెట్లు బిట్లు కొట్టుకపోయావు, అన్ని డబ్బలు, కరెంట్ డబ్బలు, బిరాన్ డబ్బలు అన్ని కొట్టుకపోయినాయి. ఇక ఎటు చూడండి, కాళేశ్వరం బ్యాక్ వాటర్ పుణ్యాన్ని ఎంత నష్టం జరిగిందో మంత్రి వివేక్ వెంకటస్వామి సార్ పోయి చూసి రైతులకు ధైర్యం చెప్పిండు. ప్రాజెక్టు కట్టిన మంచిర్యాల జిల్లాలో 17 ఇదే కోస. మా బ్యారేజీ కాడ నీళ్లు బ్యాక్ వాటర్ ఏ రకంగా పోతాయో కూడా వాళ్లకు ఒక శాస్త్రవేత్త కంటే ఎక్కువ చెప్పే రైతులు ఉన్నారు ఇక్కడ. పోయినసారి మాకు నష్టం జరిగితే ఏనాడు టిఆర్ఎస్ గవర్నమెంట్ లో జరగని నష్టపరిహారాన్ని ఎకరాల 10,000 130 ఎకరాలకు ఇచ్చిన ఘనత మా వివేక్ సార్కే దక్కుతుంది. టిఆర్ఎస్ నాయకులకు బుద్ధి రావాలి. ఈ తాపకు కూడా పైసలు ఇస్తాము, 17 బ్యాక్ వాటర్ తోటి ఇట్లా మునగకుండా కరకట్ట కట్టిస్తామని మాటిచ్చిండు మంత్రి సారు. ఈ ప్రాజెక్టు డిజైనే తప్పు చేసినాడు కేసీఆర్. ప్రపంచంలోనే అందరికన్నా పెద్ద ఇంజనీరు, 80,000 పుస్తకాలు చదివిండు, ఆయననే సొంతంగా కూర్చొని డిజైన్ చేసిండు అని చెప్పి ఆ రోజులలో పాలాభిషేకం చేసిండు వాళ్ళు.